ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ముద్రగడ పద్మనాభంతో వైసీపీ నేతలందరూ కూడా సమావేశమై ఇప్పుడు తిరిగి వచ్చినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ప్రస్తుతం మిథున్ రెడ్డితో పాటు అలాగే జిల్లా నాయకులందరూ కూడా ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు. సమావేశమై ఆయనతో దాదాపుగా గంటన్నర పాటు అయితే చర్చించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏ అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముద్రరెడ్డి గారు, సార్ చెప్పండి, ఏ అంశాలు మాట్లాడారు? ఏం మాట్లాడలేదు బాస్, ఏం మాట్లాడలేదు. పార్టీలోకి రమ్మని ఆహ్వానించాం పెద్దల్ని, డెఫినెట్గా చేస్తాం. అంటే ఏమేమి కండిషన్ పెట్టారు? ఆయన చేస్తాం కదా ఆల్రెడీ అడ్రస్ చేస్తాం, వదిలేదు. చంద్రబాబు గారు మాట్లాడతారు. ఏమని మాట్లాడారు అసలు? త్వరలోనే చెప్తాం కదా సార్, నిర్ణయం తీసుకోండి, త్వరలోనే చెప్తాం. వైసీపీలో ఎప్పుడు జాయిన్ అయిపోతున్నారు? అక్కడ విజయవాడకి ఇప్పుడు రాబోతున్నారు. నిర్ణయం తీసుకోవాలి పెద్దలు, ఆహ్వానించాం పార్టీలోకి, నిర్ణయం తీసుకున్న తర్వాత తెలుస్తుంది. చూస్తున్నాం అయితే పార్టీలోకి అయితే ఆహ్వానించామని చెప్పేసి అన్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా అప్పుడంతా కూడా పరిణామాలు చూడొచ్చు. అందరూ ముద్రగడ పద్మనాభంతో కలిసి దాదాపుగా గంటన్నర పాటు అయితే ఎంతో మాట్లాడారు, సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత ఆయన తిరిగి వెళ్తున్నటువంటి దృశ్యాలు మిథున్ రెడ్డితో పాటు సిటీ ఎమ్మెల్యే దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుతో పాటు మరి కొంతమంది నాయకులందరూ కూడా ఇక్కడ ఆయనైతే ఆహ్వానించినట్టుగా అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. మాజీ మంత్రి అలాగే జగ్గంపేట ఇన్ఛార్జ్ తోట నరసింహ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరసింహ గారితో సార్ చెప్పండి సార్, ఏం మాట్లాడారు? ఆయన చెప్పిందే ఏమని మాట్లాడారు? ఎంతసేపు మాట్లాడారు? ఇప్పుడు ఆయన మాట్లాడారు కదా, మిథున్ రెడ్డి గారు ఇచ్చారు కదా సమాధానం, అంతే. ఆహ్వానించారండి ఆయన, ఆహ్వానించాం అని నిర్ణయం ప్రకటిస్తాను. అంటే మొదటగా జనసేన అన్నారు, మరి ఇప్పుడు వైసీపీకి అన్నారు. ఏ కండిషన్ పెట్టారు? ఏమన్నా పదవి మాకు తెలీదు, ఏం లేదు. కానీ ఇప్పుడు అన్కండిషనల్గా అడగడానికి వచ్చారు, మాట్లాడారు అని నిర్ణయం ప్రకటిస్తున్నారు. ఇప్పుడు చెప్పరు కదా, పార్టీ ఆహ్వానాన్ని ఆయన చేరవేశారు, దాని మీద నిర్ణయం తీసుకుని ఒక ప్రకటన చేస్తారు. చూస్తున్నాం అదే పార్టీలోకి అయితే అందరూ ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన తిరిగి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. తిరిగి ఆయన ఏమేమి అంశాలు మాట్లాడారు అనే దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కన్నబాబు గారు మాట్లాడారు. సార్ పార్టీలో జాయిన్ అవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు పార్టీలోకి రావాలని చెప్పి కోరడం జరిగింది. ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని చెప్తానన్న. ఇప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? 12వ తారీఖు జాయిన్ అవుతారన్నారు. అదేం జరగలేదండి. ఆయన సానుకూలంగా ఉన్నారండి? సానుకూలంగా ఇది చూస్తున్నాం, సానుకూలంగా ఉన్నాం అంటే ఆయన చెప్తారు డెసిషన్. మేమైతే సార్ వచ్చారు, రీజనల్ కోఆర్డినేటర్ గారు ఆహ్వానించారు. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది అంటే వాళ్ళు అయితే పార్టీలోకి రావాలని ఆహ్వానించామని చెప్పేసి అంటున్నారు. కానీ దీనిపై నిర్ణయం తీసుకుని మరొకసారి చెప్తానన్నట్టుగా పరిస్థితి అయితే కనపడుతుంది. వాళ్ళతో సానుకూలంగా మాట్లాడినట్టుగా కనపడుతున్న పరిణామాలు చూస్తున్నాం. అవన్నీ కూడా చూస్తుంటే ఆయన ఏం మాట్లాడుకున్నారు, ఏ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా ఉత్కంఠ పరిణామాలు అనుకుంటే ప్రస్తుతం అయితే పార్టీలోకి అయితే ఆహ్వానించడం అయితే జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఆహ్వానం మేరకు అతను ముద్రగడ పద్మనాభం ఎటువంటి కండిషన్స్ పెడతారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. దీంతో మనకి ప్రధానంగా దర్బాబు గారు ఉన్నారు. పెద్ద ఒకసారి చెప్పండి, ముద్రగడ పద్మనాభం గారితో ఏమేమి మాట్లాడారు? ఆల్రెడీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు చెప్పారు. మనం అందరం కలిసి మేమందరం కూడా పార్టీకి ఆహ్వానించాము. ఆయన తొందరలో మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. అంటే ఎక్కడైనా సీట్ ఏమైనా అడిగారని ఆశించారేమన్నా? తెలియదు. చూస్తున్నాం ఇది పెద్దాపురం నుంచి వచ్చి దౌలూరు దర్బార్ కూడా ఆయనతో మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ముద్రగడ నివాసం వద్ద అయితే భారీ ఎత్తున అందరూ మాట్లాడుతున్న పరిస్థితి, భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఛార్జ్ కూడా మాట్లాడిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా మనకి చూసుకుంటే ముద్రగడ పద్మనాభం అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఏ పార్టీకి వెళ్తారని సందిగ్ధంగా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఆ ముద్రగడతో అయితే ఈ వైసీపీ సంబంధించిన ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో పాటు కొంతమంది నాయకులు రావడం, ఈరోజు కలవడం, దాదాపుగా గంటన్నర పాటు అయితే ఆయన చర్చించిన తర్వాత ఆయన అయితే వైసీపీలో పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన ఏ నిర్ణయం అనేది కూడా త్వరలో చెప్తామని అంటున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఆయన వైసీపీలోకి రావడం తన నిర్ణయం. ఈ నెల 12వ తేదీన అయితే ఆయన వైసీపీలో జాయిన్ అవుతారని ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అయితే ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆయన గౌరవపూర్వకంగా పెద్ద వ్యక్తి కాబట్టి, కాపు ఉద్యమ నేత కాబట్టి ఆయన అయితే ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు తన నిర్ణయాన్ని త్వరలోనే చెప్తానంటూ చెప్పారని కొంతమంది కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కన్నబాబుతో పాటు కొంతమంది నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా బాలితో ప్రకాశ్ RTV కెల్లంపూడి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.